నీచుడా, అధముడా, కులద్రోహి, మళ్ళీ తప్పించుకున్నావా? ఇలా పదే పదే వచ్చి నీ ముఖాన్ని నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి పిరికి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సర్వ జగత్తుకి తండ్రి అయిన నారాయణుడి గురించి ఇలా చెడుగా మాట్లాడకండి. ఓ, ఆ జగత్తుకు తండ్రిని తిడితే నీకు బాధ కలుగుతుందా? మరి నీ కన్న తండ్రైన నన్ను ఎప్పుడు ఎదిరిస్తూ అవమానిస్తూ ఉంటావుగా, అది నీకు తప్పనిపించదా? నా శత్రువైన విష్ణువు నీకు సర్వస్వమయ్యాడా? నేనేమి కానా? అలాంటిది ఏమీ లేదు తండ్రి. నాకు మీరంటే కూడా ఎంతో ప్రేమ. అలాగా? నాకలా అనిపించడం లేదు పుత్రా. ఇద్దరి మధ్య ఈ తండ్రి కొడుకుల సంబంధం కేవలం ఈ జన్మ వరకే. కానీ శ్రీ మహావిష్ణువు నా పూర్వ జన్మలలో కూడా నా తండ్రే, ఈ జన్మలో కూడా నా తండ్రే, రాబోయే జన్మలలో కూడా ఆయన నా తండ్రే. దేవా విష్ణువు తొత్తువే కదా, పిలువ అతన్ని. కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకొస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి మా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. ఇక్కడ ఎవరైతే లేరో వారిని పిలవాల్సి ఉంటుంది. మీరు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు. ఆయన సర్వవ్యాపి. ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతని స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద, నీ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించక మానడు. నేను నీ విష్ణువును సవాలు చేస్తున్నాను. ఈ రోజు అతను నా నుండి నిన్ను కాపాడగలిగితే కాపాడుకోమ్మను. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. ఎవరు అతని దగ్గరికి వెళ్ళకండి, అతన్ని నేనే చంపుతాను. చివరికి నా ముందుకు రానే వచ్చా. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేనొచ్చాను. ఓరి బహురూపి, శత్రువులతో పోరాడేందుకు ఒకసారి పందిలా ఒకసారి సింహంలా వస్తావు. నిజ రూపం చూపించలేవా? నా రూపం ఏదైనా కావచ్చు, ఒకటి మాత్రం నిశ్చయం. ఈ రోజు నీ మరణం తథ్యం. నీ సోదరుడు హిరణ్యాక్షుణ్ణి ఏ విధంగా సంహరించానో నిన్ను కూడా నా చేతులతో అదే విధంగా సంహరిస్తాను. శత్రువుని సంహరించగలిగే సత్తా లేనివాడే ఇలాంటి బెదిరింపు మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఈ పోరాటం రోమాంచితంగా ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? నీ ఆయుధాన్ని తీసుకో, నాతో యుద్ధం చెయ్యి. రాజుకో!
ఆసన్నమైంది నీ అంతం. నా మృత్యు గృహం లోపల గాని వెలుపల గాని సంభవించదు. నేల మీద కాదు, ఆకాశంలో కూడా కాదు, సజీవ నిర్జీవుల చేత కాదు, ఏ శస్త్రం వల్ల కూడా నాకు మరణం సంభవించదు. ఏమైంది? మాటలు రావడం లేదా? హిరణ్యకశ్యప, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు. కాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీ చక్ర జయము కాయం.